పరిపూర్ణ ఆరోగ్యం కోసం యోగా శిక్షణను నియమబద్ధంగా సాధన చేయాలని ఆంజనేయ ధ్యాన యోగ మండలి నిర్వాహకులు కిషోర్ గురూజీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఏటీ కాలనీలోని హరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో స్కూల్ కరెస్పాండెంట్ కన్నెగంటి వెంకట కిషోర్ పర్యవేక్షణలో యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగాచార్య కిషోర్ గురూజీ యోగా ఆసనాల ప్రాధాన్యతను వివరించారు. స్కూల్ విద్యార్థుల చేత యోగా సాధనలో మెళకువలు నేర్పారు. కార్యక్రమంలో టి వెంకట సుబ్బయ్య, బి సూర్యనారాయణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా మా హరిత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆహ్వానం మేరకు శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వారి గురూజీ అయినటువంటి కిషోర్ గారిని మేము ఆహ్వానించి మా పిల్లలకి జ్ఞాపక శక్తి ఎలా పెరగాలి, వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి అనేటువంటిది తెలియపరచండి అని చెప్పేసి మేము ఆహ్వానించాం. మా ఆహ్వానం మేరకు కిషోర్ గురూజీ గారు దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో యోగా చేస్తూ మంచి ఆరోగ్యంగా ఏ విధమైనటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలని కోరుకుంటూ మా హరిత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చిన్నపిల్లలకు జ్ఞాపక శక్తి పెంపొందించుకోవటం ఎలా అంటే యోగా ద్వారా జ్ఞాపక శక్తి ఎలా పెరగాలి, ఆహార నియమాలు వాళ్ళకి తెలియజేయడం ద్వారా ఫుడ్లో ఉన్నటువంటి తమో గుణాన్ని వదిలిపెట్టి సత్వగుణమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వాళ్ళకి నిండు నూరేళ్ళు పరిపూర్ణ ఆయువు ఆరోగ్యాలు ఈ బాలబాలికలందరికీ లభించడం కోసం హరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ గారైనటువంటి కన్నెగంటి వెంకట కిషోర్ గారి యొక్క రిక్వెస్ట్ మీద ఈ బాలబాలికలందరికీ ఈ విషయాల మీద అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకొని మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ చెప్పేటువంటి వ్యాయామాలు ఇవన్నీ కూడా ఇంటి దగ్గర కూడా మళ్ళీ దీన్ని పునరావృతం చేసి ప్రతిరోజు కనుక చేస్తుంటే కనుక చక్కటి ఆరోగ్యం సంప్రాప్తించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని ఇలా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి